హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈ రోజు మనం చేసుకునేది ఏంటంటే మన పాత వీడియోస్‌లో ఏదైతే మనం అనాలిసిస్ చేసుకున్నామో వాటి గురించి చిన్న రివ్యూ అయితే చేసుకొని నెక్స్ట్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్ ఒకటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్పీడ్‌గా మన పాత వీడియోస్‌లో మన అనాలిసిస్ ఎలా చేసుకున్నాం, అవి ప్రెజెంట్ మన అనాలిసిస్ రెస్పెక్ట్ అయిందా లేదా అన్నది ఒకసారి అయితే చెక్ చేద్దాం. మీరు కూడా చూడండి. రీసెంట్‌గా మనం చేసుకున్న వీడియో అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి. అదేంటంటే ఎన్‌సీసీ షేర్ గురించి అయితే మనం రివ్యూ చేసుకొని ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్ తర్వాత నేను కొన్న ఫస్ట్ స్టాక్ అని చెప్పి కూడా నేను కొన్నది కూడా నేను వీడియోలో అయితే చూపించాను. నేను ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ స్వింగ్ ట్రేడ్‌కి అయితే ఇచ్చాను. వితిన్ 5 డేస్‌లోనే మన ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఇంక సెకండ్ టార్గెట్ అయితే డ్యూ ఉంది. దీనికి తోడు ఏంటంటే ఈ షేర్‌లో ఈ రోజు రీసెంట్‌గా న్యూస్ కూడా వచ్చింది, మీకు అందరికీ తెలిసే ఉంటది. బీఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి 10,000 క్రోర్స్ ఆర్డర్ అయితే ఎన్‌సీసీ కంపెనీ అయితే రిసీవ్ చేసుకుందన్నమాట. ఇది చాలా మంచి న్యూస్. ఈ రోజు మార్కెట్ పడడం వల్ల స్టాక్ పెరిగి మళ్ళీ కరెక్ట్ అయింది గానీ, లేదంటే అప్పర్ సర్క్యూట్ కొట్టగలిగేంత మంచి న్యూస్. ఎందుకంటే మార్కెట్ షేర్ ఎంతైతే ఉందో కంపెనీ దానికన్నా ఆర్డర్ పెద్ద ఆర్డర్ వచ్చిందన్నమాట. సో ఇది చాలా పాజిటివ్ న్యూస్. సో ఈ షేర్‌లో ఎవరైనా మన వీడియో చూసి ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఎవరైనా ప్రాఫిట్‌లో ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్ అయితే మన కామెంట్స్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఎవరైనా ఫాలో అయ్యారా లేదా? లేదంటే ఎవరికైనా యూజ్ అయిందా లేదా అని నాకు కూడా తెలుస్తది. ఇదొకటి. అలాగే మనం ఇంతకుముందు అనాలిసిస్ చేసుకున్న స్టాక్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేద్దాం. టాటా మోటార్స్. ఈ వీడియో మన ఛానెల్ స్టార్ట్ చేసిన మొట్టమొదటిగా అనాలిసిస్ చేసిన స్టాక్ అన్నమాట. స్టాక్ అప్పుడు 700, 750 రేంజ్‌లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి మంచి సపోర్ట్ రేంజ్ అయితే 580-30 అనేది మంచి సపోర్ట్ రేంజ్. ఆ రేంజ్‌లోకి వస్తే మాత్రం గ్యారంటీగా మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లో 50% అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చూసారు కదా. ఆ తర్వాత మన నెక్స్ట్ వీడియోస్‌లో కూడా దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చాను. ఎవరైనా స్వింగ్ ట్రేడ్ కోసం వస్తే మాత్రం 715 దగ్గర ఫస్ట్ టార్గెట్, అక్కడైతే మీరు ఎగ్జిట్ అవ్వండి స్వింగ్ ట్రేడ్ కోసం తీసుకుంటే. లాంగ్ టర్మ్ కోసం కనుక తీసుకున్నట్టయితే మాత్రం మళ్ళీ ఒకవేళ డౌన్ అయినా కూడా యావరేజ్ చేసుకొని మిగతా 50% ఇన్వెస్ట్ చేయగలనుకుంటే మాత్రం హోల్డ్ చేయండి అని చెప్పి అప్డేట్ కూడా ఇచ్చాను. ఆ ఫస్ట్ టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఆల్రెడీ 715 అనుకున్నాం మనం, బట్ 723 వరకు కూడా వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఒకవేళ కనుక మళ్ళీ స్టాక్‌లో చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ కనుక స్టాక్ డౌన్ ఫాల్ అయ్యి మార్కెట్ ఫాల్‌లో కిందకి వస్తే కనుక మళ్ళీ 654 దగ్గర మళ్ళీ స్వింగ్ ట్రేడ్ చేయడానికి అయితే అవకాశాలు వస్తాయి. ఆ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నేను మన ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా మన టాటా మోటార్స్ స్టాక్ అనాలిసిస్ చూడకపోయి ఉంటే మాత్రం ఒకసారి మన ప్లేలిస్ట్‌లో అయితే ఉంటది. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అందులో చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం, ఫండమెంటల్స్‌గా, టెక్నికల్స్‌గా కూడా. సో ఒకసారి అయితే గమనించండి. నెక్స్ట్ తేజస్ నెట్‌వర్క్. సో ఈ స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు నియర్ టు 900 ఆర్ 800 దగ్గరలో ఉండేది స్టాక్ ప్రైస్. అప్పుడు మనం డిస్కస్ చేసుకుని దీనికి మంచి సపోర్ట్ అయితే 6670, 6672, 512 ఈ రేంజ్ లో అయితే మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటే స్టాక్ ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ అక్కడికైతే వస్తుంది. సో మళ్ళీ మంచి బౌన్స్ బ్యాక్ అయితే ఉంటుందని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ జోన్కి వచ్చిన తర్వాత చూడండి, మనం 667 దగ్గర పెట్టాం. ఆ స్టాక్ ఎంత లో వచ్చిందంటే 646 వరకు వచ్చింది. సో మనం అనుకున్న రేంజ్కి అయితే వచ్చి బౌన్స్ బ్యాక్ అయితే అయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 748 దగ్గర ఉంది. అంటే నియర్ టు 80 రూపీస్ పాజిటివ్ మూవ్మెంట్ అయితే వచ్చింది. అది కూడా ఏంటి, ఈ రోజు ఇక్కడ డౌన్ అయింది కాబట్టి. లేదంటే హైయెస్ట్ 845 వరకు వెళ్ళింది. 645 నుంచి 845 వరకు వెళ్ళింది. అంటే దాదాపు 200 రూపీస్ మూవ్మెంట్ అయితే వచ్చింది మనం అనుకున్న జోన్ దగ్గర నుంచి అయితే. సో ఈ అనాలిసిస్ కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. మనం పెట్టుకున్న ఈ సపోర్ట్ పాయింట్స్ అయితే గ్యారెంటీ వర్క్ అయితే అవుతాయి. కానీ ఏంటంటే నేను చెప్పేది కూడా ఆ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు 50% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ అక్కడి నుంచి కూడా ఫాలో అయితే మీకు 50% మనం ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ మంచి పాయింట్ దొరుకుతుంది. అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ప్రతి దాంట్లోనే నేను డిస్కస్ అయితే చేస్తాను. సో మనం పెట్టుకున్న సపోర్ట్ జోన్స్ ఎలా వర్క్ అవుతాయో మీరు చూస్తున్నారు కదా. సో మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మన జోన్స్ ఫాలో అయ్యి ఎవరైనా మీ అనాలిసిస్ యాడ్ చేసుకుని ఉంటే మీరు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. మన అనాలిసిస్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? లేదంటే యూజ్ ఉందా లేదా మన అనాలిసిస్? నేను మేజర్‌గా ఏంటంటే బిగినర్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సపోర్ట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా మన బిగినర్స్ ఏంటంటే స్టాక్ ఫాలో అవుతుందంటే ఈ స్టాక్ బాగా పడుతుంది కాబట్టి ఇప్పుడు కొంటే నెక్స్ట్ పెరిగిపోయిందంటే మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఏ ప్రైస్‌లో కొంటున్నారు ఈ సపోర్ట్స్ ఇవన్నీ చూడకుండా కొనేస్తారనమాట. అందుకని మెయిన్‌గా నేను ఏంటంటే సపోర్ట్ పాయింట్స్ డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే కనీసం సపోర్ట్ దగ్గర కొంటే కనీసం ఒక రూ. 100, రూ. 200 మూవ్‌మెంట్ వచ్చినా లేదా రూ. 50 మూవ్‌మెంట్ వచ్చినా కూడా కొంత ప్రాఫిట్ అయితే వస్తది. కనీసం పెట్టిన దానికి సాటిస్ఫాక్షన్ ఉంటది. అంతేగాని మనం పెట్టడం, స్టాక్ పడిపోవడం అలా 2, 3 స్టాకులు కొని వదిలేసరికి స్టాక్ మార్కెట్ అంటే ఇంతే. ఇందులో పెట్టినంత లాసే అవుతుందని చెప్పి చాలా మంది ఎగ్జిట్ అయిపోతున్నారు స్టాక్ మార్కెట్. సో సపోర్ట్స్ మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇదొక స్టాక్. ఇందులో కూడా మన అనాలిసిస్ అయితే బాగానే వర్కౌట్ అయింది. అలాగే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా మన అనాలిసిస్ అయితే చేస్తున్నాం. దాంట్లో కూడా మనం సపోర్ట్ అయితే పెట్టుకున్నాం. బట్ ఏంటంటే మన సపోర్ట్ కి తీసుకున్న దగ్గర నుంచి స్టాక్ కి ఒక 20 రూపీస్ ముందే స్టాక్ అయితే రియాక్ట్ అయిపోయింది. మనం 642 దాదాపు 660, 662 దగ్గర మనం సపోర్ట్ చెప్పుకున్నాం. బట్ ఏంటంటే 680 వరకు వచ్చి స్టాక్ అయితే మళ్ళీ రివర్స్ అయితే అయింది. డోంట్ వరీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ స్టాక్ లో అయితే కరెక్షన్ ఇప్పుడు ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి మళ్ళీ స్టాక్ లో కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ స్టాక్ మళ్ళీ 640-660 రేంజ్ కి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చినప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎస్బీఐలో వద్దు, డిస్టెన్స్ లో ఉంది కాబట్టి పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కనుక 660-640 దగ్గరికి వస్తే కనుక గ్యారంటీగా ఎస్బీఐలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ రేంజ్కి వచ్చినప్పుడు నేను కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ స్టాక్ ఎలక్ట్రా గ్రీన్ టెక్.
చూస్తున్నారు కదా, ఇది ఒలక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ అయితే మనం ఇది దాదాపు ఐ థింక్ 1200 రేంజ్ లో ఉన్నప్పుడు అయితే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ సపోర్ట్ పాయింట్స్ అయితే మంత్లీలో సపోర్ట్ పాయింట్స్ అయితే చెప్పాను 1262 1009 అని చెప్పి. బట్ ఈ స్టాక్ అయితే లోయర్ బాటమ్ 1008 కరెక్ట్ మనం 1009 పెడితే 1008 వరకు వచ్చి రివర్సల్ అయితే అయ్యి ఇలా అయ్యి ఎంత వరకు వెళ్ళిందంటే 1319 వరకు వెళ్ళింది. 1260 దగ్గర ఎంట్రీ తీసుకున్నా సరే మనకు 50 రూపీస్ 1319 కాబట్టి దాదాపు 50 రూపీస్ మూవ్మెంట్ అయితే వచ్చింది స్టాక్ లో. బట్ ఈ రోజు కరెక్షన్ లో ఇది కూడా ఫాలో అయింది. బట్ దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మనం ఆల్రెడీ అప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉందని, నెక్స్ట్ సపోర్ట్ జోన్ కింద అయితే దీన్ని తీసుకోమని కూడా డిస్కస్ చేసుకున్నాం 623. బట్ ఇక్కడ క్వార్టర్లీలో ఈఎంఐ లైన్ ఉంది కదా 962, ఇది కూడా సపోర్ట్ కింద అయితే ఎక్కడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ కన్నా డౌన్ వస్తేనే ఇందులో ఫాలో అయితే ఉంటుంది, లేదంటే అప్ సైడ్ మూవ్మెంట్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకున్న స్టాక్ టాటా స్టీల్. చూస్తున్నారు కదా, ఈ మధ్య స్టీల్ సెక్టర్ స్టాక్స్ అన్ని భారీగా పెరిగాయి, అందులో టాటా స్టీల్ కూడా ఉంది. సో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా చెప్పాను, ఇదైతే డిమాండ్ జోన్ లోనే ఉంది అని. అప్పుడు ఫాల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా పడి ఇక్కడ వరకు రావడానికి అయితే 114 వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది అనుకున్నాను. కానీ ఏంటంటే ఒక 6 రూపీస్ డిఫరెన్స్ 122 దగ్గర నుంచే స్టాక్ రియాక్ట్ అయితే అయింది. ఇప్పుడైతే 155 వరకు వెళ్ళింది. ఓకే, నో ప్రాబ్లం. మనం అనుకున్న రేంజ్ ఒక 5 to 6 రూపీస్ ముందు నుంచే స్టాక్ రియాక్ట్ అయింది. మనకి ఎంట్రీ అయితే దొరకలేదు. బట్ దీంట్లో ఎవరైనా ఎంట్రీ అయ్యి ఉంటే మాత్రం 165 to 168 టార్గెట్ కి పెట్టుకుని ఆ రేంజ్కి వచ్చాక అయితే ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక మళ్ళీ నేను నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ఎక్కడ ఎంట్రీ అవ్వాలని. ఓకే, ఈ ఎంట్రీ ఇందులో అయితే సో ఇవైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న స్టాక్స్. వీటిని అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. మనం అనుకున్న దాంట్లో మీకు ఉపయోగం ఉందా లేదా, మన అనాలిసిస్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా లేదా మన కామెంట్స్ లో అయితే తెలియజేయండి. అలాగే మన అనాలిసిస్ మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక 10 మందికి యూట్యూబ్ చూపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే తెలియని మన కొత్తగా షేర్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి షేర్ ఎక్కడ కొనాలన్న పాయింట్స్ అయితే కొంతలో కాదు కొంత హెల్ప్ అవుతుంది అన్నది నా ఉద్దేశం. సో వీడియోని వీలైనంత మట్టికి మీకు ఇందులో కంటెంట్ ఉంది, అనాలిసిస్ బాగుంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం వీడియో షేర్ చేయండి. అలాగే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు వెంటనే ఆ షేర్ల అప్డేట్స్ గురించి కానీ, లేదంటే మనం రీసెంట్ గా ఎన్సీసీ షేర్ పెట్టాను కొన్న దగ్గర నుంచి ఈ 4 days లోనే దాదాపు నాకైతే ఈ రోజు హై చూసుకుంటే 15% రిటర్న్ వచ్చింది. కానీ తర్వాత మార్కెట్ పడడం వల్ల అది కూడా ఫాల్ అయితే 9% ప్రాఫిట్ లో అయితే ఉన్నాం. సో అలా ఎవరికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియో వస్తుంది కాబట్టి మీరు కూడా అప్డేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇదైతే మన పాత స్టాక్స్ గురించి చేసుకునే అనాలిసిస్, వాటి గురించి రివ్యూ అనమాట. ఒకసారి ఏమైంది, ఏం జరిగింది, మనం ఏమనుకున్నాం అన్నది అయితే ఒకసారి అయితే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు ఈ రోజు అయితే ఒక స్టాక్ గురించి చెప్తాను. అది ఇప్పుడు బై చేయమని అయితే కాదు, బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం మంచి రిటర్న్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్న స్టాక్ అన్నమాట. ఆ స్టాక్ ఏంటన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. స్టాక్ పేరు ఏంటంటే ఇక్వాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్వాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది 2007 లో ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ అయితే బెంగళూరులో ఉందన్నమాట. ఇది మెయిన్ సర్వీసెస్ ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్, బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్. అంటే వీళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ అనమాట. అంటే దేనికి జనరల్ స్టాఫింగ్, ఐటీ స్టాఫింగ్, రిక్రూట్మెంట్, ఎగ్జిక్యూటివ్ సర్చ్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, అవుట్ సోర్సింగ్ కి, పేరోల్ కంప్లైంట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, ఎవరికైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కదా వాటికి కానీ, లాజిస్టిక్ సర్వీసెస్ కానీ, వీళ్ళన్నిటికి కూడా వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ అయితే చేస్తారు. అలాగే అసెట్ మేనేజ్మెంట్ అది కూడా ఒకటనమాట. ఈ అసెట్ మేనేజ్మెంట్ లో ఏం వస్తాయంటే ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్, ఇండస్ట్రియల్ అసెట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్ అనమాట. అలాగే గ్లోబల్ టెక్నాలజీ సొల్యూషన్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ ప్రాసెసింగ్, అవుట్ సోర్సింగ్ ఉంటుంది కదా, బీపీఓ సర్వీస్ అంటారు కదా, వాటిలో కూడా వీళ్ళ సర్వీసెస్ అయితే ఉందన్నమాట. అలాగే సర్వీసెస్ ప్రొడక్ట్ లీడ్ బిజినెస్ సర్వీసెస్ అనమాట. అంటే హైరింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, హైరింగ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ వాటికి, అలాగే వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి కదా, వాటికి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు రీసెంట్ గా అయితే స్టాక్ భారీగానే పడింది. ఆ పడిన తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఎన్సీఎల్టీ నుంచి ఈ కంపెనీకి అయితే డీమర్జర్ అప్రూవల్ అయితే వచ్చిందనమాట. మార్చ్ లోనే రీసెంట్ ఈ మంత్ లోనే వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఈ కంపెనీని టూ కంపెనీస్ కింద అయితే న్యూ ఎంటిటీస్ కింద అయితే లిస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఒకటి బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ కింద, ఇంకోటి ఏమో డిజిటైడ్ సొల్యూషన్స్ కింద. ఇలా విడదీయడం వల్ల ఏంటంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే స్టాక్ హోల్డర్స్ కి అయితే వాల్యూ అన్లాక్ అవుతుందని, ప్రతి సర్వీసెస్ కి దాని వాల్యూ వస్తుంది కాబట్టి షేర్ హోల్డర్స్ కి వాల్యూ పెరుగుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. దీని ప్రకారం ఏంటంటే ఈ షేర్ లో ఎవరైతే ఒక షేర్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి కొత్త ఎంటిటీస్ లో ఒక కంపెనీలో ఒక షేర్ అయితే ఇస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా 2 months లో కంప్లీట్ అవుతుందని అయితే నాకైతే ఉంది. బట్ అది మరి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారన్నది అయితే తెలియదు అనమాట. అలాగే డివిడెండ్ దీంట్లో కూడా వీళ్ళు పర్సెంటేజ్ లో చూసినా సరే 40% డివిడెండ్ ఇచ్చారు మొన్నే. అది జనవరిలో అయితే ఒక షేర్ కి 4 రూపీస్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు. సో డివిడెండ్ పరంగా చూసినా సరే బాగానే ఉంది. అలాగే ఎంప్లాయీస్ గ్రోత్ చూసినా సరే లాస్ట్ ఇయర్ లో వీళ్ళు ఏంటంటే 5,40,000 అంత ఎంప్లాయీస్ ఉంటాయి, ఇప్పుడు 6 lakhs అబోవ్ అయితే వచ్చారన్నమాట. 6,09,000 అయితే వచ్చారన్నమాట. అదే ఫైనాన్షియల్ 24 లో అయితే 5,57,000 మాత్రం ఉన్నారు. సో ఎంప్లాయీస్ హెడ్ కౌంట్ కూడా పెరుగుతూనే ఉంది. సో వీళ్ళ సర్వీసెస్ ఇవి చూసుకుంటే మాత్రం ఇప్పట్లో వీళ్ళ సర్వీసెస్ అయితే
బానే ఉన్నాయి. ఎంప్లాయీ గ్రోత్ కూడా బానే ఉంది. ప్రాఫిటబిలిటీ బానే ఉంది. రెవెన్యూ బానే ఉన్నాయి. అన్నీ బానే ఉన్నాయి. బట్ నేను దీన్ని రికమెండ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే టెక్నికల్‌గా చూస్తే చూడండి. ఇది క్వార్టర్లీ టైమ్ ఫ్రేమ్. ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. బట్ ఇదైతే ఆల్రెడీ ఆ రెసిస్టెన్స్‌నైతే ఆల్రెడీ ఒకటి టచ్ చేసింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ మళ్ళీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలాగే ఇదొక రెసిస్టెన్స్ పాయింట్. ఇది కూడా ఆల్రెడీ నియర్ టు టచ్ చేసింది. బట్ అదే టచ్ చేసినా చూసినా మనకి 1000 వరకు రెసిస్టెన్స్ అయితే లేదు స్టాక్‌లో. సో మంత్లీలో చూసామంటే రీసెంట్‌గా మంత్లీలో ఉన్న రెసిస్టెన్స్ ఏంటంటే 770. ఈ 770 స్మాల్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఆ 770 కనుక బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మాత్రం స్టాక్ అయితే 1000 ఆర్ 1200 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు కొనియమని అయితే నా ఉద్దేశం కాదు. ఇప్పుడు మార్కెట్‌లో మళ్ళీ కరెక్షన్ అయితే కొంచెం కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ రేంజ్ కనుక వస్తే నేను ఆల్రెడీ చార్ట్‌లో గీసి పెట్టాను చూడండి. 459 టు 460 టు 525 ఈ రేంజ్ కనుక ఒకవేళ ఎప్పుడైనా స్టాక్ కనుక వస్తే మాత్రం ఈ స్టాక్‌లో కంపల్సరీ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. ఒకవేళ అంతలోపు బైఫర్కేషన్ అయ్యి 2 షేర్లు డివైడ్ అయితే మాత్రం దేని కింద డివైడ్ అయిందో చూసి వాటి పెర్ఫార్మెన్స్ కూడా సెపరేట్‌గా చూపిస్తారు కాబట్టి దాన్ని బట్టి కూడా నెక్స్ట్ మన అనాలిసిస్‌లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. బట్ ఈ స్టాక్‌ని అయితే మీ వాచ్ లిస్ట్‌లో అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా సరే మన నెక్స్ట్ వీడియోస్‌లో అయితే దీని గురించి అప్డేట్ అయితే ఇస్తాను. సో టెక్నికల్‌గా మాత్రం ఈ స్టాక్‌లో గ్రోత్ ఉండడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకనే ఈ స్టాక్‌ని అయితే మీకు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోమని అయితే చెప్తున్నాను. ఓకే. ఈ ఈ విధంగా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే నేను చెప్పాను కదా! మన వీడియోలో అనాలిసిస్ మీకు నచ్చినట్టయినా లేదా మీకు ఉపయోగపడినా లేదంటే దీన్ని బట్టి మీరేమైనా ఎంట్రీ తీసుకున్నా లేదంటే తీసుకుందాం అనుకుంటున్నా లేదంటే ఏదైనా స్టాక్ గురించి మీకు అనాలిసిస్ కావాలన్నా కామెంట్ రూపంలో అయితే పోస్ట్ చేయండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుందన్నమాట. మీకు అది ఉపయోగపడుతుందా లేదా? లేదా ఏదైనా చేంజెస్ తీసుకురావాలా? లేదంటే ఇంకా ఏదైనా యాడ్ చేయాలా? లేదంటే ఎక్కువ అవుతుందా లేదా తగ్గించాలా? ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. దాన్ని బట్టి మన నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతదండి. సో ఇది మన వీడియో అయితే. థాంక్ యూ.